Shorty wanna take my picture. Number 4, I'm a 10 on the Richter. Name fresh on your lips like a swisher. Won't be nobody else that's So hello guys, welcome back to another brand new video. It's been a while now since we made the last video 2 days back. అండ్ ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 40 5G మొబైల్ ఏదైతే ఉందో ఈ యొక్క మొబైల్కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ యొక్క మొబైల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. కోర్స్ 2 days అయితే లేట్ అయింది, కాకపోతే దీనిపైన రీసెర్చ్ చేయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. అందుకోసం చేసేది ఒక్క వీడియో అయినా సరే క్రిస్టల్ క్లియర్గా చేయాలనే కొంచెం డిలే అయితే అయింది. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే ఈ యొక్క మోటో ఎడ్జ్ 40 కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ విత్ పాజిటివ్స్ నెగిటివ్స్ అవన్నీ అయితే తెలుసుకున్నాం. ఎందుకు అసలు వై మోటో ఎడ్జ్ 40 అని మీ యొక్క ప్రశ్న అయితే రీసెంట్గా మనకు టెక్నికల్ గురు వన్ ఆఫ్ ద టెక్నికల్ గురు మనకు ట్విట్టర్లో అయితే పోల్ చేయడం జరిగింది. అండర్ 30Kలో ఏది బెస్ట్ మొబైల్ అని. మ్యాక్సిమం పీపుల్ రీచ్ అయింది ఒకటి నథింగ్ ఫోన్ 1ని, ఇంకోటి మోటో ఎడ్జ్ 40ని. మోటో ఎడ్జ్ 40 ఎందుకనేది మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసింది వరల్డ్స్ స్లిమ్మెస్ట్ దట్ విత్ IP68 రేటింగ్తో అయితే తీసుకొచ్చారు. మనం ఇప్పటిదాకా మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్ స్లిమ్ అయితే చూసాము 30K బడ్జెట్ కేటగిరీలో. బట్ 30K బడ్జెట్లో మనకు ఏ ఒక్క మొబైల్ IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే రాలేదు. సో ఆ యొక్క ఘనత మాత్రం ఖచ్చితంగా మోటో ఎడ్జ్ 40కి ఉంటుంది. కాబట్టి ఇలాంటి హైలైట్స్ ఇదొకటే కాదు, దీంట్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవి ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు బై ద వే మై నేమ్ ఇస్ నాసర్, యు ఆర్ వాచింగ్ తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం దీని యొక్క డిజైన్ నుంచే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిజైన్ అయితే గమనించండి, మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఏంటి బ్రో ఇప్పుడున్న ట్రెండ్లో డ్యువల్ కెమెరా ఏంటి, ప్రతి ఒక్కరు ట్రిపుల్ కెమెరా క్వాడ్ కెమెరా యూజ్ చేస్తున్నారు అనేది. సో నేను సింపుల్గా దీనికి ఒకే ఒక ఆన్సర్ అయితే చెప్తాను మీకు. పనికిరాని కెమెరాస్ 4 ఇచ్చినా ఒకటే, పనికొచ్చేవి 2 ఇచ్చినా ఒకటే. కాబట్టి ఈ యొక్క మీనింగ్ అయితే అర్థం చేసుకోండి, నేను మరీ అంత డీటెయిల్గా అయితే చెప్పలేను. సో ఓవరాల్గా మొబైల్ డిజైన్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీకు కర్వ్డ్ డిస్ప్లేతో కూడా యొక్క మొబైల్ అయితే వస్తుంది. మరి ప్రీవియస్లో వచ్చిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్కి మరి ఈ యొక్క మొబైల్ ఏ రకంగా బీట్ చేస్తుంది అనేది కూడా నేను దీని యొక్క కెమెరా సెక్షన్లో అయితే చెప్తాను మీకు. ఒకవేళ మీకు అప్పటిదాకా పేషెన్స్ లేకపోతే డైరెక్ట్గా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని అయితే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ముందుగా ఈ యొక్క మొబైల్ లాంచ్ చేసింది వచ్చేసి మనకు లిటరలీ 29,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ ఒక టెక్నిక్ అయితే ఉంది, వీళ్ళు జనరల్గా లాంచ్ చేసింది 29,999 రూపీస్కే. కాకపోతే వీళ్ళు ఆఫర్ అని చెప్పేసి మీకు తెలిసిందే కదా 27,999 రూపీస్ అని పెట్టారు. కాకపోతే ఫైనల్లీ మనకు తెలిసింది ఏమంటే ఈ యొక్క ఆఫర్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ పైన ఇస్తున్నారు, అంతేకాని డైరెక్ట్గా అయితే ఇవ్వడం లేదు. సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 29,999 రూపీసే. ఆఫర్ ఇలాంటివి అయితే ఏమీ ఊహించుకోవద్దండి. ఎవరైతే ఎక్స్చేంజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోరు కాబట్టి 30,000కి మనం ఈ యొక్క మొబైల్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడాలనిపిస్తే సింప్లీ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దట్టు మీకు స్లిమ్గా ఉంది, ఎట్ ది సేమ్ టైం లైట్ వెయిట్గా కూడా మొబైల్ అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్గా దీని యొక్క లూప్ హోల్స్ ఇవి కూడా చెప్తాను. టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే దీని యొక్క లూప్ హోల్స్ పెద్దగా అయితే ఏమీ లేవు, ఏవో 1-2 చిన్న చిన్న మైనర్ థింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేనైతే చెప్తాను. కాకపోతే మనం ఒక వేలో అయితే వెళ్దాం. ముందుగా ఈ యొక్క మొబైల్ స్లిమ్ అని చెప్పాను కదా, ఈ యొక్క మొబైల్ వచ్చేసి కేవలం 7.49mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 171 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా స్లిమ్ మొబైల్ ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలనుకున్న వాళ్ళకు డెఫినెట్లీ అటువంటి ప్రియారిటీ ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ మీ యొక్క క్రైటీరియా అనేది మీట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క బాడీ విషయానికి వస్తే 30K బడ్జెట్లో మీకు మెటల్ బాడీతో అయితే ఇచ్చారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ యొక్క బ్యాక్ సైడ్ బాడీ ఏదైతే ఉందో మీకు ప్లాస్టిక్ది ఒకటి, ఇంకోటి వచ్చేసి లెదర్ బాడీ అంటారు కదా, సో ఆ యొక్క లెదర్ బాడీ అయితే ఇచ్చారు. వీలైనంత వరకు లెదర్ బాడీ ఉండేది అయితే చూసుకోండి, అక్కడ ప్రైస్ ప్రకారం మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అండ్ దీంట్లో మీకు 3 కలర్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి ఎక్లిప్స్ బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి నెబులా గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి లూనార్ బ్లూ కలర్ అని వీళ్ళైతే తీసుకుని రావడం జరిగింది. 3 కలర్స్ అయితే బాగానే ఉన్నాయి, మీకు ఏ కలర్ నచ్చింది అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ కూడా మనకైతే ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి. 23rd స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు ఆర్డర్ చేసింటే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క వీడియో కూడా టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి దీని యొక్క డిస్ప్లే.
దీంట్లో మీకు 6.55 ఇంచుతో వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ 144 హెర్ట్జ్తో వచ్చిన కర్వ్డ్ POLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో ముఖ్యంగా స్టాండర్డ్ సైజ్ డిస్ప్లే ఈ రోజు రేపులో చూసినట్టయితే 6.8 ఇంచ్ దాకా డిస్ప్లే సైజెస్ అయితే రీచ్ అయినాయి. సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక హ్యాండ్తో మీరు హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టం. 6.55 ఇంచ్ అనేది ఒక స్టాండర్డ్ సైజ్ డిస్ప్లే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వన్ హ్యాండ్తో అయినా సరే ఈ యొక్క మొబైల్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే 144 హెర్ట్జ్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. జనరల్గా మ్యాక్సిమం మోటో మొబైల్స్ మీకు 144 హెర్ట్జ్ కాంబినేషన్ ఇస్తున్నాయి అనమాట. సో జనరల్గా మీకు ఈ యొక్క వర్క్ ఫ్లో ఏదైతే మీరు చేస్తూ ఉంటారో దీంట్లో మనకు ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు కదా, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లేషన్లో ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్ ది సేమ్ టైం 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ కూడా మొబైల్కి అయితే ఉంటుంది. సో డిస్ప్లేషన్లో అయితే చాలా ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వద్దాం. దీంట్లో వీళ్ళు మేజర్గా హైలైట్ చేసింది ఈ యొక్క మొబైల్ లాంచ్ కాకముందు నేనైతే చూసాను, అక్కడ వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే వరల్డ్స్ ఫస్ట్ డైమెన్సిటీ 8020 అని అక్కడైతే పెట్టారు. కాకపోతే ఇది వరల్డ్స్ ఫస్ట్ 8020 అయితే కాదు, దీన్ని రీనేమ్ అయితే చేశారనమాట. ఇది యాక్చువల్గా డైమెన్సిటీ 1100 ఏదైతే ఉందో సో దానికి రీనేమ్ చేసి డైమెన్సిటీ 8020 అని తీసుకొచ్చారు. ప్రాసెసర్ వచ్చేసి మిడ్ రేంజ్ లో అయితే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఈ యొక్క ప్రైస్లో డెఫినెట్లీ ఇది వర్తి ప్రాసెసరే, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మీడియం రేంజ్ లో గేమ్స్ ఆడే వాళ్ళన్నా సరే, కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ చేసే వాళ్ళన్నా సరే, యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళన్నా సరే, ఇలాంటి వాళ్ళ అన్ని ప్రియారిటీకి అంటే మీ యొక్క ప్రియారిటీకి మ్యాచ్ కావడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ Android 13తో ఉంటుంది. కంప్లీట్ గా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ వీళ్ళు మనకు ప్రామిస్ చేసింది 2 years ఆఫ్ OS అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ Android 13 నడుస్తుంది కాబట్టి Android 14, 15th వరకు దీని యొక్క అప్డేట్స్ అయితే వస్తూనే అయితే ఉంటాయన్నమాట. అండ్ దీని యొక్క నోట్ పాయింట్స్ అయితే చెప్తాను, అదైతే ఎవరు మిస్ కావద్దండి. అంటే ఓవరాల్గా నేను కొన్ని నోట్ పాయింట్స్ అయితే రాస్తున్నాను ఈ యొక్క మొబైల్ పైన, అది కూడా చెప్తాను. డెఫినెట్లీ అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వద్దాం. కెమెరా వచ్చేసి కొంచెం ఇన్ డెప్త్గా అయితే చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. సో దీంట్లో మీకు బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వచ్చేసి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయం గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెన్సార్ విషయానికి వస్తే ఇదేమి మనకు సోనీ IMX, శాంసంగ్ సెన్సార్స్ ఇలాంటివి అయితే యూజ్ చేయలేదు. వీళ్ళు ఎప్పట్లాగానే ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అది కూడా మనకు ఓమ్ని విజన్ OV32B అనే సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో లిటిల్ బిట్ హార్డ్ గానే ఉంటుంది మీకు వినడానికి. మరి ఇక కెమెరా ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో కొంచెం పేషెన్స్ అయితే ఉండండి. ఈ యొక్క 50 మెగాపిక్సెల్ ఓకే, మరి వాట్ అబౌట్ 13 మెగాపిక్సెల్? ఈ యొక్క 13 మెగాపిక్సెల్ వచ్చేసి ఇంతకుముందు మనకు మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్లో ఇదే ఇచ్చారు, మోటో ఎడ్జ్ 30లో కూడా ఇచ్చారు, అండ్ మోటో ఎడ్జ్ 40 ప్రోలో కూడా ఇదే అయితే ఇచ్చారనమాట. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటికీ బెటర్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడున్న మోటో ఎడ్జ్ 30కి 40కి ఏదైతే ఉందో స్లైట్లీ కొంచెం అయితే తగ్గించారనమాట. మోటో ఎడ్జ్ 40 ప్రో ఇంకా రాలేదు కదా బ్రో, మీరు ఎలా చెప్పగలుగుతారని మీరైతే అనుకోద్దండి. యాక్చువల్గా మన ఇండియాలో కేవలం ఈ యొక్క మొబైల్ వస్తుంది అనుకుంటే మాత్రం అది మీ యొక్క అమాయకత్వం అనేది చెప్పాలి. సో 13 మెగాపిక్సెల్ వచ్చేసి స్లైట్లీ నాకు డౌన్ గ్రేడ్ చేసినట్టు నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఏదైతే సెన్సర్ ఉందో దీన్ని హైనిక్స్ HI1336 సెన్సర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకు మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ కన్నా, మోటో ఎడ్జ్ 30, 40 ప్రో కన్నా మరీ అంత హైలైట్ అయితే కాదు, బట్ అయితే నడుస్తుంది. కాకపోతే ఇంకా కొన్ని యూజర్స్ని బట్టి నేను తెలుసుకుంది ఏమంటే దీంట్లో మనకు ఆటో ఫోకస్ అనేవి కొంచెం ల్యాక్ అవుతుందని చాలా మంది యూజర్స్ అయితే చెప్తున్నారు. ఇది వీళ్ళైతే ఓవర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ అయితే చేయొచ్చు. ఇది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ కాదు, దీన్ని OT అప్డేట్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు. కాబట్టి మీరు మరీ అంతగా పట్టించుకోవాల్సిన ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో డెఫినెట్లీ కెమెరా విషయంలో అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. మరొక హైలైట్ ఏమంటే ఫ్రంట్ సైడ్ దీనికి 4K వీడియో రికార్డింగ్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మీకు బ్యాక్ సైడ్ కూడా 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఉండదు, బ్యాక్ సైడ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. కెమెరా విషయంలో డెఫినెట్లీ మొబైల్ అయితే మీ యొక్క ప్రయారిటీకి రీచ్ అయితే అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ దీనికి బ్యాటరీ విషయానికి వస్తే లిటరల్లీ 400 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, అండ్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే
అయితే ఇచ్చారు. నథింగ్ తోని ఈ యొక్క మొబైల్ తప్ప వేరే ఏ మొబైల్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు. మరి మేబీ నెక్స్ట్ నెల జూన్లో రియల్మీ 11 Pro Plus ఏ రకంగా చేస్తుంది అనేది మనం అయితే చూడాలి. సో గ్రేట్ కాంబినేషన్ 4400 mAh బ్యాటరీ విత్ 68 వాట్స్ అనేది డెఫినెట్లీ ఒక క్రేజీ కాంబినేషన్ అనమాట. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆప్టిమైజేషన్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే కంప్లీట్గా దీంట్లో వచ్చేసి మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆడియో లవర్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే దీంట్లో కంప్లీట్గా 14 5G బ్రాండ్స్ అయితే ఇచ్చారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు 5G పరంగా. ఇంకా ఫ్యూచర్లో ప్రతి ఒక్కటి 5G మొబైల్ వస్తుంది కాబట్టి 5G గురించి నేను చెప్పడం అయితే మర్చిపోతాను. అంతేగాని 5G లేదని మాత్రం ఎవరు అయితే అనుకోద్దండి. అండ్ కొన్ని నేను నోట్ పాయింట్ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడైతే చెప్తాను. ఇది యాక్చువల్గా డ్యువల్ సిమ్ మొబైలే, కాకపోతే మీరు ఫిజికల్గా డ్యువల్ సిమ్ అయితే వేయలేరు. ఐఫోన్స్ లాగా ఒక ఫిజికల్ సిమ్, ఒక ఎలక్ట్రానిక్ సిమ్ అయితే ఉంటుంది. ఈ సిమ్ అనమాట. అది వచ్చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఆప్షన్స్ ద్వారా యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఏంది మనకు తలకాయ నొప్పి అని ఇలా అయితే గీరుకోద్దండి. ఇది మంచిదే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓటీ సిమ్, మెయిన్ సిమ్ ప్రతి ఒక్కరికి పర్మనెంట్ సిమ్ ఉంటుంది. ఆ పర్మనెంట్ సిమ్ వేసుకోండి. మిగతా సెకండరీ సిమ్ ఏదైతే ఉందో అది ఈ సిమ్ అని చెప్పారు. మీ యొక్క నంబర్కే మీకు ఏ టవర్ కావాలంటే ఆ యొక్క టవర్కి సెట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ మాత్రం అది జియోకి మాత్రమే మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఎయిర్టెల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అయితే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ బిఎస్ఎన్ఎల్కి, విఏకి ఇదైతే ఇంకా సపోర్ట్ అయితే రాలేదు. ఒకవేళ మీరు అంటే జియో కస్టమర్స్ లేదా ఎయిర్టెల్ కస్టమర్స్ అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ వోడాఫోన్ కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ అయితే ఈ సిమ్ ద్వారా కొంచెం అయితే మీరు ప్రాబ్లం ఫిక్స్ అయ్యేంత వరకు కొంచెం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మరొకటి వచ్చేసి దీంట్లో మనకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ USB 2.0 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒకటి నేను కనిపెట్టింది ఫైనల్గా. సో ఓవరాల్గా ఇవన్నీ మ్యాటర్ చేస్తాయంటే పెద్దగా మ్యాటర్ అయితే చేయవు. మీరు బ్లైండ్గా 30Kలో ఒక బెస్ట్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ మీరు ఇంకా వెయిట్ చేస్తానంటే రియల్మీ 11 Pro Plus కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఆ యొక్క మొబైల్ కూడా ఆల్మోస్ట్ దీనికంటే ఒక 2000 తక్కువకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, 28,000 వరకు. సో ఆ యొక్క మొబైల్ని మనం అంత తొందరగా జడ్జ్ అయితే చేయలేము, ఎందుకంటే అది మీకు IP68 రేటింగ్తో ఉండదు, స్లిమ్ ఉండదు. ఈ యొక్క మొబైల్ IP68 రేటింగ్ ఉంటుంది, స్లిమ్ ఉంటుంది. ఇది మాత్రం పక్కాగా అయితే చెప్పగలను. సో ఆ రకంగా ఆలోచిస్తే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. డెఫినెట్లీ తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.